శ్రీ పుష్యమి ఆస్ట్రాలజీ 7093839812 పూజలు చేసి 5 రోజులలో శాశ్వత పరిష్కారం చూపబడును. హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. నిన్నైతే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన ముగించుకొని వెంటనే కాకినాడ పోర్టుకైతే బయలుదేరి ఒక పొలిటికల్ డైలాగ్ అయితే అక్కడ విసిరేసి అధికారులకైతే ముచ్చమట్లయితే పట్టించేశారు. ఒక్క నోట్లోంచి మాట అయితే రాలేదు. అసలు ఏం జరిగింది? సీజ్ ద షిప్. ఏదైనా అంత ఒకటే మాట నిన్న వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అయినటువంటి నవ్వుతూ ఇలా వేస్తాడన్న అసలు మామూలుగా లేదు. అంటే యాక్చువల్ గా ఇది ఇప్పటి నుంచి కాదు, ఇది గత కొన్ని సంవత్సరాల క్రితమే పవన్ కళ్యాణ్ గారికి తెలిసినటువంటి ఒక దేశ సంపదన, అంటే మన దగ్గర ఉన్నటువంటి అనేక దాన్ని దోచుకుని ఇతర దేశాలకు ఎత్తుకెళ్ళిపోయిన వాళ్ళు అటు బ్రిటిష్ వాళ్ళని చూసాం, లేదంటే అంతకుముందు రాజుల కాలంలో కూడా చూసాం. కానీ మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇలాంటి వ్యక్తులే మన దేశంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేల పేరుతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకు వెళ్తున్నారు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి, రా నువ్వు వస్తావా చూసుకుందాం, నువ్వు నా మీద నిలబడతావా, నేను నీ మీద నిలబడతానా, ఏం చేస్తావా, రారా నువ్వు, అది ఇది అని వాగారు. గత ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్. పవన్ కళ్యాణ్ గారు అప్పటి నుంచే దృష్టి పెట్టారు. చాలా బలంగా ఆయనకి విషయాలు, చాలా కీలకమైనటువంటి విషయాలు ఆయనకు తెలిసాయి. అందుకే రాజమండ్రి ఎంపీని తీసుకున్నారు. రాష్ట్రంలో అన్ని ఎంపీలని వదిలేసి మచిలీపట్నం కావచ్చు, రాజమండ్రి కావచ్చు, విశాఖ అంటే ఇప్పుడు టీడీపీకి ఇచ్చారు. కానీ అంటే పోర్టులు ఎక్కడైతే బలంగా ఉన్నాయో అక్కడ పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టారు. ముఖ్యంగా బాలశౌరి గారిని, అంటే రేపొద్దున్న ఇలాంటి తప్పులు ఇంకొకటి జరగకూడదని కావచ్చు, లేదంటే అసలు ఆయన ముందే అక్కడ చాలా బలంగా ఉన్నటువంటి వ్యక్తిగా అనుకోవచ్చు. అలాగే కాకినాడ పట్టుబట్టి మరీ కాకినాడ ఎంపీగా అక్కడ తంగెల ఉదయ్ గారిని పోటీ చేపించారు. పైగా అక్కడ కాకినాడ రూరల్లో కూడా ఆయన జనసేన పార్టీకి సంబంధించినటువంటి పంతం నానాజీ గారిని పోటీ చేపించి గెలిపించారు. ఇంకొక పక్క ఆయనే స్వయంగా పిఠాపురం నియోజకవర్గం చాలా దగ్గరగా ఉంటది ఆ పోటీకి అన్నిటికీ కూడా. సో ఆయన కూడా పోటీ చేశారు. ఒక పక్కా ప్రణాళికతో ఆయనకి అన్ని ద్వారాలు మూసేయాలి అనే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఇక్కడ భద్రతగా ఉండాలి. సో ఆయన ఇది కరెక్ట్ అని చెప్పి ఆయన డెసిషన్ తీసుకుని అక్కడికి పోటీ చేయడం జరిగింది. ఇకపోతే ఢిల్లీకి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇంత అగ్రెసివ్ గా ఉన్నారు, ఆయనకి ఎందుకు అంత కాన్ఫిడెంట్ తో డైరెక్ట్ ఇక్కడ రావడం, దిగడం, మళ్ళీ కాకినాడ వెళ్ళిపోవడం జరిగింది. నిజంగా ఇది కేంద్ర ప్రభుత్వంకి సంబంధం లేదనుకోవచ్చా? కేంద్ర ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు ఏమి చెప్పకుండానే అంత డైరెక్ట్ గా ఒక స్టేట్ కి సంబంధించింది కదా, సెంట్రల్ కి సంబంధించి ఒక పోర్ట్ కి ఆయన ఎలా విజిట్ చేస్తారు? అక్కడ అధికారులు కూడా సార్ మీకు అలౌ లేదు అని చెప్పారు, భయపెట్టారు. సార్ మీరు సీఎం అయినా సరే మీకు ఎలవ్ లేదు, మీరు సెంట్రల్ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి అని చెప్పినటువంటి పరిస్థితి. అరే మీకు ఏం కావాలి, మీకు హోమ్ మినిస్టర్ తో ఫోన్ చేయించాలంటే లేదు సార్ ఇప్పుడు కాదు, 2 రోజులు పడుతుంది, 3 రోజులు పడుతుంది, మేము టైం ఇచ్చినప్పుడు మీరు రండి, అప్పుడు మేము చెప్తాం, మీరు ఎప్పుడు రావాలనేది మేము చెప్తామని అధికారులు చెప్పారు. అంటే ఆ షిప్ 2 నెలల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నుంచి నేను వస్తాను, విజిట్ చేస్తాను అంటే, లేదు సార్, ఇది సార్, అది సార్, 10,000 మంది కుటుంబాలు జీవితాలు రోడ్ల మీద పడతాయి సార్. అంటే ఎంత మంది జీవితాలను నాశనం చేసి ఇక్కడ ఉన్నటువంటి బియ్యాన్ని ఇతర దేశాలకు ఎత్తుకు వెళ్తున్నారు, రేషన్ బియ్యాన్ని. తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకా ఎన్నెన్ని, దాదాపు 1000 మెట్రిక్ టన్నులట. దొరికింది 640 టన్నులే, బట్ తెలియకుండా ఎన్ని వెళ్ళిపోయినాయో. ఇప్పటికే ఇది ఎప్పటి నుంచో దాదాపు 10 ఏళ్ల నుంచి అక్కడ మీరు ఇందాక చెప్పినట్టు పెట్రోల్ స్కామ్ కూడా జరిగేదట అక్కడ నుంచి. అంటే ఇన్ని స్కామ్లు అక్కడే ఎందుకు కేంద్రీకృతం అవుతున్నాయి, దీని వెనక ఎవరున్నారు, ఇవి పవన్ కళ్యాణ్ గారికి పక్కా సమాచారం ఉంది. అందుకనే వెంటనే మొన్న నాదెళ్ల మనోహర్ గారు డ్యూటీ ఎక్కగానే అక్కడికి వెళ్ళి తాట తీసి వదిలిపెట్టారు, చెక్ పోస్ట్ పెట్టారు. మీరు లోపలికి వెళ్ళేటప్పుడు చెక్ చేసి లోపలికి పంపించాలని పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన ఒక చెక్ పోస్ట్ పెడితే అక్కడ ఆయన మీద కూడా తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అక్కడ ఉన్నటువంటి లారీ యూనియన్స్ చేత, అనేక మంది చేత చాలా బలమైనటువంటి ఇంపాక్ట్ అక్కడ ఉన్నటువంటి మాఫియా. నాకు వచ్చే డౌట్ ఏంటంటే అన్న, ఈ సీజ్ చేసిన బియ్యాన్ని ఎలా తీసుకొచ్చారు అసలు బయటికి? సీజ్ అంటే గూడౌన్ లో ఉండాలి, ఎలా వచ్చాయి కంటైనర్లకి? సీజ్ చేసిన బియ్యం కాదు ఇది. ఇప్పుడు నువ్వు రేషన్ షాప్ లో నువ్వు ఉన్నావు, నీకు రేషన్ కార్డు ఉంది, నువ్వు బియ్యం తీసుకున్నావు, నువ్వు అమ్ముకోవట్లా అని, నువ్వు తినట్లా, అవి వీళ్ళు కొనుక్కుంటారు. అంటే నీకు రూపాయికే కిలో బియ్యం ఇస్తారు, కానీ గవర్నమెంట్ కొనేది దాదాపు 25 రూపాయలు 30 రూపాయలు పడుతుంది. కానీ నీకు మాత్రం అంటే పేదవాడికి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో రూపాయికి ఇవ్వటం మొదలు పెట్టింది. గతంలో ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే. సో అది
వీళ్ళు ఏం చేస్తున్నారు, 5 రూపాయలకు 6 రూపాయలకు కొనుక్కుని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అనధికారికంగా కొనుక్కుని అనధికారికంగానే షిప్ లో పెట్టి అనధికారికంగానే ఆఫ్రికన్ దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. 40 రూపాయలకి పైగా. తెలుసు, వాళ్లే భాగస్వాములు కదా. వాళ్లే కదా దీంట్లో అంత చేసేది. ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అని చెప్పింది ఎవరు? వాళ్ళు ఇప్పుడు ఈ షిప్ లోకి ఎక్కకుండా చూసింది ఎవరు? అసలు ఆయన లోపలికి వచ్చేటప్పుడు వద్దు, లేదు సార్ ఇది సముద్రం బాగాలేదు, సముద్రం కొంచెం తుఫాను హెచ్చరికలు ఉన్నాయి, మీరు లోపలికి వెళ్ళకూడదు, ఇది అది ఇది ఏదో ఒక రకంగా ఆయన ఆపాలి. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సీరియస్ గా చెప్పారు. ఎందుకు ఆపుతున్నారో నాకు తెలుసు, మీరు సరైన సమాధానం నాకు మీ దగ్గర నుంచి రావడం లేదు. ఇది ఒక్కసారి విందాం. ఇది ఎప్పుడుదో పాతది. సినిమాల్లో కేజీఎఫ్ రీ రికార్డింగ్లు పెట్టుకొని రౌడీలను ఎదుర్కోవడం చాలా ఈజీ. అది షూటింగ్. అది నిజ జీవితంలో కాకినాడ నడిపట్టుకు వచ్చి ఇక్కడ ఇలాంటి ద్వారంపూడి చంద్రశేఖర్ లాంటి గూండాలను ఎదుర్కోవటం నిజ జీవితంలో చాలా కష్టం. దీనికి రీ రికార్డింగ్లు ఉండవు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఉండవు, షీర్ క్యామ్ గట్స్ ఉండాలి ఇక్కడ. నిజ జీవితం నిజంగా అంటే అది ఎప్పుడో చెప్పింది. ఇప్పుడు ఈ రోజు మాట్లాడింది, ఈ రోజు సడన్ గా వెళ్ళిపోయి విజిట్ చేసింది కాదా. లాస్ట్ టైం వారాహి సభలో చెప్పినటువంటి విషయాలు ఆయనకి అప్పటికే చాలా తెలుసు. ఇక్కడ ఆయన నిజంగా గట్స్ ఉండాలి. ఒక మాఫియాని టచ్ చేస్తున్నారు అక్కడ. ఆయన ఎవరిని టచ్ చేస్తున్నాడు తెలుసా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఆ మాఫియాలో ఒక చిన్న ముక్క. అవును, కానీ అది ఇంకా చాలా గంజాయి వనం ఎంత తయారైందో అంత ఉందని. షిప్ వెస్ట్ ఆఫ్రికా వెళ్తుందన్న. అంతే, నీకు ఎక్కడ చూడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఆఫ్రికన్ కంట్రీస్ లో ఉన్నటువంటి మాఫియాతో లింకులు ఉన్నాయి. దాంతో ఇక్కడ ఉన్న వ్యవస్థను కూడా కంట్రోల్ చేస్తున్నారు. అది గత గవర్నమెంట్ చేసినటువంటి తప్పిదాలు ఇవన్నీ కూడా. ఇవి రేపొద్దున ఆయన అనేది చాలా క్లియర్ గా చెప్పారు. ఈ రోజు బియ్యం తీసుకెళ్లారు, ఇంకొకటి ఎవరో సడన్ గా వస్తున్నారు, రేపొద్దున వేరే డ్రగ్స్ తీసుకొస్తారని మారణాయుధాలు రావచ్చు, లేదంటే ఇంకొకటి తీసుకొచ్చి మన మీద దాడి చేయలేదని ఏంటి. సో ఇలాంటివన్నీ లేవనెత్తినటువంటి ఏకైక వ్యక్తి ఇండియన్ పాలిటిక్స్ లోనే చాలా బలంగా చెప్పగలుగుతున్నా. ఇండియన్ పాలిటిక్స్ లోనే ఇంత ధైర్యంగా ఒక మాఫియా మీదకి దండెత్తి వెళ్ళినటువంటి ఏకైక నాయకుడు, రాజకీయ నాయకుడు అనుకోవచ్చు, లీడర్ అనుకోవచ్చు, ఒక సామాన్యంగా ఒక డిప్యూటీ సీఎం గా ఆయన హోదా ఉండి కూడా ఆయన అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించారంటే నిజంగా ఆయన గట్స్ గా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎవడు అలా టచ్ చేయాలన్న ఆలోచన వచ్చే వాళ్ళని ఏదో చేసేస్తారు. ఆల్రెడీ గంట ట్రావెల్ చేసి మరి షిప్ దగ్గర ఏదైనా సరే నేను వెళ్లాల్సిందే, నేను వెళ్తా లోపలికి అని చెప్పి అక్కడ పట్టుబట్టు కూర్చున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు, లేదంటే నాదెళ్ల మనోహర్ గారు ఏం చేస్తున్నారు, లేదా ఇంకొకళ్ళు ఏం చేస్తున్నారు, నాకు దీని సమాధానం కావాలి అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడినటువంటి వ్యక్తి. మీరు చూస్తా ఉంటే కూర్చోడానికి కాదు ఇక్కడ మీకు చెప్పింది. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఎన్డీఏ కూటమికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంత సపోర్ట్ చేసి తీసుకొచ్చారు అంటే, అవినీతి అక్రమాలు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని దోచేసి వాళ్ళు గంజాయికి, డ్రగ్స్ కి అన్నిటికీ బానిసం చేసేసిన యువతని విడిపించాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలి అని చెప్పి ఒక ఉద్యమం కాదు, ఒక స్వతంత్ర పోరాటం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ 10 ఏళ్ల పాటు. మరి అలాంటి వ్యక్తులు ఖాళీగా కూర్చుంటే ఆయన ఊరుకుంటాడా? కదా కదా. ఆయన ఎందుకు ఊరుకుంటాడు? ఆయన ఎన్ని మాటలు పడి ఆయన తిట్టారు, ఆయన పర్సనల్ గా తిట్టారు, పిల్లల్ని తిట్టారు, భార్యను తిట్టారు, వాళ్ళ తల్లిని తిట్టారు, ఆయనని పర్సనల్ గా ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. ఎన్నో జరిగిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకా అదే అలసత్వం ప్రదర్శిస్తే అధికారులను ఏమనాలి? ప్రజలు ఎందుకు వాళ్ళకి అధికారం ఇచ్చింది? పవన్ కళ్యాణ్ గారిని చూసి, ఆయన అగ్రెసివ్నెస్ చూసి ఇలాంటి ఆపుతాడు, ఇలాంటి నాయకుడే ఆంధ్రప్రదేశ్ కి కరెక్ట్ అని చెప్పి ఆయన మాటను నమ్మి దాదాపు 164 సీట్లు ఎన్డీఏ కూటమికి రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. మరి ఆయన చేయాల్సిన అవసరం ఉందిగా. ఇది ఒక్క పవన్ కళ్యాణ్ గారే కాదు, మిగతా మంత్రులందరూ కూడా చేయాల్సినటువంటి అవసరం చాలా బలంగా ఉంది. అది పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించి చూపించారు. మొన్న హోమ్ మినిస్టర్ కావచ్చు, ఈ రోజు నాదెళ్ల మనోహర్ గారిని కావచ్చు, కేంద్ర హోంశాఖను కూడా ఆయన ప్రశ్నించారు. దీనికి మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? సిబిఐకి ఇస్తారా, సిఐడికి ఇస్తారా, ఏం చేస్తారు దీనికి అని చెప్పి చంద్రబాబు గారితో మాట్లాడతాను.
వద్దు అని ఎవరు అనలేరు ఇక. చెప్తున్నాగా, అవును, అవును. అక్కడ ఏంటంటే గుడ్డలు తీసి రోడ్డు మీద నుంచో పెట్టేశాడు. అక్కడ ఆయన చేసినటువంటి అవినీతిని, గత ప్రభుత్వాలు చేసినటువంటి అవినీతిని, జరుగుతున్నటువంటి అధికారుల అలసత్వాన్ని గుడ్డలోడ తీసి రోడ్డు మీద నుంచో పెట్టి వదిలేశాడు పవన్ కళ్యాణ్ గారు నిన్న. అవునన్నా. అర్థమైందా? ఇంకా ఏమీ చేయలేడు. నువ్వు కాదంటావా ఆయన రివర్స్ అయిపోతాడు. ఆయన తట్టుకునే సత్తా ఈ దేశంలో ఎవరికన్నా ఉందా ఇప్పుడు? ఎవడుకుంటదన్నా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా లేదు. చెప్తున్నాగా, అవసరమైతే ఆయన మీద కానీ వెళ్ళిపోతాడు. అవునన్నా. తప్పు జరిగిందంటే ఎవరైనా ఒకటి ఆలోచించే అవసరం లేదు. సో ఆయన నిజాయితీ అంత బలమైనది. సో డెఫినెట్ గా రేపైనా సరే ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఆయన నిన్న ఇది చూసావా, ట్రెండింగ్ లో ఆల్మోస్ట్ సీజ్ ద షిప్ ట్రెండింగ్ లో ఉంది. ఇది అవును. ఇండియాలో ఉంది. వరల్డ్ వైడ్ గా కూడా సీజ్ ద షిప్ అంటే ఇదే ఎంత కనపడుతుంది. పాపులర్ అయిపోయిందంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన బియ్యను చూస్తూ ఇవన్నీ ఇంత ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, అవును. ఎవరు అంత డేర్ చేయలే. చెప్తున్నా కదా, ముంబైలో కూడా మాఫియా డాన్స్ బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక నాయకుడు ఎప్పుడు ఇలా మాట్లాడే ధైర్యం కాదు కదా. అసలు ఆలోచన కూడా చేయరు. ఎమ్మెల్యేలు గెలిపించేది కూడా వాళ్ళే అయ్యి ఉండేవాళ్ళు. అవును. పార్టీ ఫండ్స్ ఇవన్నీ వాళ్ళే ఇస్తారు. వస్తాయి. అవును. నీకు కలకత్తా వెళ్ళు, తమిళనాడు వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ కనుసన్నల్లోనే ఆ పోర్టులని బందీలు చేసేసి వాళ్ళు చెప్పినట్టుగానే వాళ్ళ అధికారులు నడుచుకోవాలనుకునే విధంగా అవసరమైతే వాళ్ళని మా డబ్బు పెట్టి ఆశ చూపిస్తారు, లేదా బెదిరిస్తారు, లేదంటే ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు. అవును. కానీ మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారికి ఎంత గట్స్ ఉన్నాయో ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు. అవును. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కోరుకున్నారో అది సాధించి చూపించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే రేపొద్దున ఆయన ఏదన్నా పనిష్ చేసుకోవడానికి కూడా సిద్ధపడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంత ధైర్యం. సో చూద్దాం, నిజంగా ఒక అద్భుతమైనటువంటి డేరింగ్ డాషింగ్ లీడర్ ని, రాజకీయ నాయకుడు అనకూడదు, లీడర్ అనాలి. దేశం గర్వించదగ్గ లీడర్. నిజంగా చెప్తున్నా, మొన్న ఒక రోజు అన్న ఒక రాష్ట్రం గురించే కాదు, దేశం గురించి మొత్తం దేశ భద్రత బాగుండాలి అని చెప్పి, యువత భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ఆయన అసలు నిజంగా అక్కడ ఒకసారి తెలుస్తా అంటే ఇంత మందిని వేసుకుని వెళ్ళారు. ఆయన గనక సింగిల్ గా అయినా కూడా వెళ్ళిపోయి వెళ్తారు. అర్థమైందా? వెళ్తే ఏమైపోయేది, ఏం చేసేవాళ్ళో కూడా తెలియదు. ఎన్ని రకాలుగా ఆపడానికి ప్రయత్నించారంటే అన్ని రకాలుగా ఆపడానికి ప్రయత్నించారు నిన్న పవన్ కళ్యాణ్ గారు. అయినా సరే ఎక్కడా వేపడలా. చూసుకుంటా, నేను సెంట్రల్ గవర్నమెంట్ సంగతి వస్తా, వాళ్ళతో మాట్లాడుకుంటా, నువ్వైతే సీజ్ చేసి పడే చెప్పు. లెటర్ కూడా హోమ్ మినిస్టర్ తో మాట్లాడతా, ఇప్పుడే మాట్లాడతా. నేను బయటికి వెళ్ళగానే అవసరమైతే ఫోన్ చేసి ఏంటే ఎవడండి ఈ రోజుల్లో అలాంటి నాయకుడు. నిజంగా అలాంటి నాయకుడిని ఆంధ్రప్రదేశ్ లో పిఠాపురంలో గెలిపించుకున్నందుకు వాళ్ళ అదృష్టవంతులు. వాళ్ళు రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి ఒక అద్భుతమైనటువంటి నాయకుడిని పరిచయం చేశారని మాత్రం